నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాయల్ తెలంగాణ అనే వర్డ్ని మనం కంటిన్యూగా వింటూ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే రాష్ట్రాలు విడిపోయినాయో ఆ తర్వాత ఈ పదాన్ని మనం వినడం అనేది చాలా అరుదైపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ నినాదం తెర మీదకి వచ్చింది, రాయల తెలంగాణ అని. మరి రాయల తెలంగాణ అంటే ఏంటి, అసలు ఈ నినాదం మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది అనేది తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాయల తెలంగాణ అనేది మనం వింటూ ఉండేవాళ్ళం. సరే, ఇప్పుడు విడిపోయిన రాష్ట్రాలు ఇంకా దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ మళ్ళీ ఎందుకు దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు? రాష్ట్రాలు విడిపోయినా ఇవాళకి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది విభజన చట్టంని సవాల్ చేస్తూ. ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పదే పదే చెప్తూ ఉన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనేక సందర్భాలు గుర్తు చేశారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. మీరు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని. విభజన చట్టం అనేది అశాస్త్రీయంగా చేసింది, అది పార్లమెంట్లో లైట్లు ఆపేసి చేశారు. అంత దుర్మార్గమైనటువంటి ఆమోదం ఏదీ లేదు, ప్రపంచంలో ఏ పార్లమెంట్ కూడా అలా చేయలేదు. కాబట్టి దీని గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నారు, ఆ పిటిషన్ గురించి మీరు పట్టించుకోండి, సుప్రీంకోర్టులో పోరాడండి అని చెప్పి, ఎఫెక్టివ్గా ఉండేటువంటి అడ్వకేట్స్ని పెట్టి పోరాడండి అని. అంటే విభజన చట్టాన్ని రద్దు చేయాలి అనేటువంటి ఆలోచన ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఉంది. అయితే దానికి అనుగుణంగా పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటే, ఆ మధ్య కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు ఆయనకి ఘన స్వాగతం పలికారు, హోర్డింగ్స్ కూడా పెట్టారు. రోజా గారి ఇంట్లో చేపల పులుసు కూడా తిన్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు, రాయలసీమని రత్నాలసీమ చేస్తాను అని చెప్పారు కేసీఆర్ గారు. ఎలా చేస్తారు రాయలసీమ రత్నాలసీమ అని, ఎలా చెయ్యాలి అని ఆయన అనుకున్నాడు అంటే నీళ్ళ ద్వారా, సాగునీళ్ళ ద్వారా. అంటే పోతిరెడ్డిపాడు ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో దాన్ని హైట్ లేపుకునేదానికి వీటన్నిటికీ ఇండైరెక్ట్గా ఆయన సంకేతాలు ఇచ్చారు ఆ రోజునే. సో దాని ద్వారా రాయలసీమ రత్నాలసీమ అవుతుంది. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచారు కాబట్టి, పెంచడానికి అవకాశం ఉంది కాబట్టి. అంటే కేసీఆర్ గారు అప్పుడు సైలెంట్గా ఉంటే. సరే, ఇప్పుడు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వివాదం నడుస్తుంది. కృష్ణా జలాలది ఈ మధ్య పులిచింతల దగ్గర వీళ్ళు ఎత్తిపోతల పథకం ఒకటి కట్టారు తెలంగాణకు సంబంధించి. దాని మీద పిటిషన్ వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తర్వాత కృష్ణా వాటర్ షేరింగ్, ఎవరి వాటా ఎంత, విభజన చట్టంలో పొందుపరిచిన దాని ప్రకారం 70-30, 70% ఏమో ఆంధ్రప్రదేశ్, 30% ఏమో తెలంగాణకి. కానీ కాదు, అలా కాదు, మాకు 50-50 అని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, అసలు 50-50 కాదు, మాకు 70, ఆంధ్రాకి 30 అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇలా వివాదం నడుస్తుంది. ఇవాళ కీలకమైనటువంటి సమావేశం ఉంది దీని మీద, కృష్ణా బోర్డు తోటి. వాటర్లే అంటే కృష్ణా వాటర్ ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని మీద. ఇప్పుడు కృష్ణా వాటర్ పూర్తి స్థాయిలో రావాలి అని అంటే శ్రీశైలం ప్రాజెక్టు ఇటు రావాలి, తెలంగాణ వైపు రావాలి. ఇప్పుడు ఏంది, తెలంగాణకి శ్రీశైలం ప్రాజెక్టు రాదు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో రాయలసీమ కూడా తెలంగాణలో వస్తే అప్పుడు ఆటోమేటిక్గా కృష్ణా వాటర్ మొత్తం వాడుకోవచ్చు, అవకాశం ఉంటుంది. మొత్తం కాకపోయినా కొంత అథారిటీ పెరుగుతుంది. మరి ఆ యాంగిల్లో ఆలోచించి రాయలసీమని రత్నాలసీమగా మారుస్తానని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారా ఏంటనేది పక్కన పెడితే, ఇప్పుడు అసలు రాయల తెలంగాణ అనేది ఎందుకు వస్తుంది, అసలు ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది అని అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాజకీయాన్ని కలిసి చేస్తున్నారు. ఇప్పుడు రేపు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ కావాలి అనేది ఒక థియరీ ఉంది. అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరలో ఒక గెస్ట్ హౌస్ని విడిదిగా ఏర్పాటు చేసుకొని బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి సర్వశక్తులు ఒడ్డారు 2023లో. ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇంతకుముందు నడిచినట్టు ఎలక్షన్స్ జరిగే అవకాశం లేదు. అప్పుడేం జరిగింది, సెంటిమెంట్ తోటి నడిచింది ఎలక్షన్. కానీ ఇప్పుడేంది, సోషల్ ఇంజనీరింగ్ అనేది బయటకు వస్తుంది. సోషల్ ఇంజనీరింగ్ అంటే బీసీలు మాకు రాజ్యాధికారం కావాలంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ రెడ్లు రాజ్యాధికారం కావాలని చెప్పి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారే కార్తీక సమారాధన సందర్భంగా చెప్పాడు కదా. అసలు కాంగ్రెస్ పార్టీలో కాదు, మొత్తం అన్ని పార్టీలు రాజ్యాధికారం రెడ్లకే ఇవ్వాలని చెప్పి చెప్పారు కదా. సో కాబట్టి వాళ్ళకు రెడ్లి సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉంది. వెలమ సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీ. కేవలం వెలమ సామాజిక వర్గంతో పార్టీని లేదంటే అధికారంలో రావచ్చు అని అంటే సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం అది ఇంపాసిబుల్. ఎందుకంటే 0.4% 3% ఉన్నారు. సో చాలా మైన్యూట్ సామాజిక వర్గం. కాబట్టి బలమైన సామాజిక వర్గం కావాలి అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకోవాలి. రెడ్డి సామాజిక వర్గం రావాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం బలమైనటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండదండలు ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనుక తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా అక్కడ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వీళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ కావాలా జగన్మోహన్ రెడ్డి గారు కావాలా అని చెప్పి కనుక అడిగితే వాళ్ళ నుంచి వచ్చే సమాధానం ఏంటంటే మాకు వైఎస్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనేది వస్తుంది అనేది సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చీలికి తీసుకురావాలంటే ఎవరు అండ కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు అండ కావాలి, అంతే కదా. ఇప్పుడు ఈ రాయల తెలంగాణ అనేటువంటి అభిప్రాయం ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు రాధాకృష్ణ గారు వీకెండ్లో రాశారు, నిన్నగాక మొన్న వీకెండ్లో రాశారు. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేయడానికి రాయలసీమలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గ లీడర్లు బ్రహ్మాండంగా కలిసి వచ్చారు. జానారెడ్డి గారు కానీ, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, లేదా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది రెడ్డిస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి ఏమాత్రం సందేహించలేదు, కలిసి పనిచేశారు. కానీ ఇదే రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. రాజశేఖర రెడ్డి గారేమో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లీడరు, ఆయన కింద పనిచేయడానికి ఏమో తెలంగాణ రెడ్డి సామాజిక వర్గం సై అంటుంది. అదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ, ఆయన దగ్గర పనిచేయడానికేమో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, లేదంటే రాజగోపాల్ రెడ్డి గారు కానీ, లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేదంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, లేదా జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళెవరు ఇష్టపడల. అంటే దాని అర్థం ఏంటి? రాయల తెలంగాణ కావాలి, అంతేగా. అంటే రాయలసీమ వాళ్ళు, రాజశేఖర రెడ్డి రాయలసీమ కదా, రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేయడానికి రాజశేఖర రెడ్డి గారితో కలిసి రాజకీయాలు చేయడానికి ఇష్టపడ్డారు తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు, బలమైనటువంటి సామాజిక వర్గం. ఇప్పుడు తెలంగాణ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడాల. అంటే దాని అర్థం ఏంటి? రాయల తెలంగాణ కావాలి, అంతే కదా. రాయల తెలంగాణ కావాలి అంటే రాయలసీమలో నుంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేయడానికి బహుశా ఈ కొంతమంది సిద్ధంగా ఉండొచ్చు అనేటువంటి కాన్సెప్ట్లో రాధాకృష్ణ గారు ఒక ఆర్టికల్ రాశారు, ఏది మొన్న వీకెండ్లో. అయితే దాన్ని నాకు అర్థమైంది ఏంటంటే రాయల తెలంగాణ ఇచ్చేస్తే అన్ని గొడవలు, నీటి సమస్యలు తప్పుతాయి, తర్వాత నాయకత్వ సమస్య తప్పుతుంది తెలంగాణకి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే రాయలసీమనే ఏలుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రాయల తెలంగాణ అంటే తెలంగాణలో ఉంటాడు, తెలంగాణ వదిలిపెట్టరు. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వదిలిపెట్టరు. ఎందుకు వదిలిపెట్టరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆస్తుల్లో 90% ఆస్తులు ఇక్కడే ఉన్నాయి. అవి ఉంటే కేసీఆర్ గారు ఫ్యామిలీ ఉండాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు. వేరే వాళ్ళు ఉంటే ఇబ్బంది అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఉండొచ్చు. సో కాబట్టి రాయల తెలంగాణ అనేది ఇప్పటికి కూడా ఒక డిమాండ్, అటు నీళ్ళ పరంగా కానీ ఇటు రాజ్యాధికారం పరంగా కానీ చూస్తే రాయల తెలంగాణ అనేది. మీ ఈ రాయల తెలంగాణకి కేసీఆర్ గారు కూడా బోసెస్ అయ్యి అంటారు, రాయలసీమను రతనాలసీమగా మారుస్తానని చెప్పి ఆయనే చెప్పాడు. కాబట్టి మరి ఇది సాధ్యం అని అంటే ఇది మనం రాజకీయంగా ఈ జరుగుతున్న పరిణామాలను బట్టి చెప్పుకోవడమే కానీ అది సాధ్యం కాకపోవచ్చు ఈజీగా, అంత ఈజీ కాదు. ఇన్ కేస్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విభజన చట్టాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు కనుక అబ్జెక్షన్ చేసి అసలు ఇది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ చెప్పి తీర్పిస్తే తప్ప మళ్ళీ మొదటికి వెళ్ళి అప్పుడు రకరకాలు వస్తాయి. అప్పుడు విభజన ముందు వచ్చినాయి రాయల తెలంగాణ అని, ఇట్లా కళింగ తెలంగాణ అని, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ వచ్చినాయి. అప్పుడు
సో అప్పుడు ఆ విభజన చట్టం రద్దు అయితే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు అవకాశం లేదు. కాకపోతే వీళ్ళ భావన, కేసీఆర్ గారి భావన కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి భావన కానీ, లేదంటే వైఎస్ ఫ్యామిలీని బాగా అభిమానించేటువంటి ఫ్యామిలీలు ఉన్నాయి కదా తెలంగాణలో, వాళ్ళు కానీ రాయల్ తెలంగాణ కాన్సెప్ట్లో మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి రాయల్ తెలంగాణ అంటే నాయకత్వం, వాళ్ళ నాయకత్వం, రాయలసీమ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడలేదు అని అంటే దాని అర్థం ఏంటి? రాయల్ తెలంగాణ ఇప్పటికి కూడా లైవ్లో ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.